నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నందిగడ్డ ఉక్రాన రోడ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రోడ్లన్నీ కూడా ఖరాబ్ ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఈ రోడ్ల పైన వచ్చేసి నిరసనలు జరిగినప్పుడు కూడా రోడ్లు అనేది కన్స్ట్రక్షన్ కాలేదు. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ రోడ్ అనేది ఎట్లాంటి మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో ఈ రోడ్ అనేది ఉన్నది. అంటే గ్రామస్తులందరూ కూడా నిరసనలు తెలియజేస్తా ఉన్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అయినా కూడా ఈ రోడ్డు పట్ల పట్టించుకుంటలేరని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అసలు. గ్రామస్తులు వాళ్ళ వల్ల అయ్యే సాశక్తుల ప్రయత్నిస్తున్నప్పటికి కూడా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తలేరు అంటే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఎంత ఉందో మనకు అర్థమవుతా ఉన్నది. అంటే రాజకీయ నాయకులు పట్టించుకోరా? ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా? ప్రజలు ఎన్నుకున్నది మీకు ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికే కదా. ప్రజలకు ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం సాల్వ్ అనేది మీరు చేయాలే కదా. ఈ రోజు చేయలేని స్టేజ్లో ఎందుకున్నది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే విధంగా ఉంది అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోడ్డు కూడా శాంక్షన్ లో ఉన్నది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. వర్షాకాలం వచ్చేసరికి ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి, లేదంటే గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు అని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు.